కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం ఇక్కడ చూసినట్లయితే మనం ఈరోజు మంచి పాజిటివ్ మొమెంటం అయితే ట్రేడ్ అయింది. 25,939 దగ్గర నిఫ్టీ అనేది క్లోజ్ అవడం జరిగింది. 148 పాయింట్స్ అప్లో ట్రేడ్ అయిందండి. కాకపోతే ఒక నిఫ్టీ 80 తప్ప మిగతా అన్ని ఇండిసెస్ మనకు వచ్చేసి పాజిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. నిఫ్టీ 80 ఒకటి 0.5% నెగిటివ్లో ట్రేడ్ అయింది. గ్లోబల్ ఇండిసెస్ మనం చూసినట్లయితే మేజర్గా మనకి గిఫ్ట్ నిఫ్టీ 25,989. సో ఆల్మోస్ట్ మనకి రెండు సేమ్ అనేది చెప్పొచ్చు. సో జస్ట్ ఒక 40-50 పాయింట్స్. ఇది రేపు ఎలా ట్రేడ్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాము. మనం ఇప్పుడు వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్ అనేది చేస్తున్నామండి. సో ఈ నిఫ్టీ అనాలిసిస్ వచ్చేసి మేజర్గా మనం చూసినట్లయితే రేపు వచ్చేసి నాకు ఈ 26,000 రౌండ్ ఫిగర్ అయితే టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నాకు ఈ 25,930 950 లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో ఇమీడియట్గా నేను 26,000 లెవెల్స్ అయితే నేను రేపు టేకప్ చేస్తున్నాను. కాకపోతే ఇది మీరు గమనించినట్లయితే నియర్ టు రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేది మనం చూస్తున్నాము. నియర్ టు రెక్టాంగులర్ ప్యాటర్న్ జస్ట్ 60 పాయింట్స్లోనే ఈరోజు మార్కెట్ అనేది ట్రేడ్ అవడం ఇక్కడ మనకి గమనిస్తున్నాం. ఇది మీరు చూడండి, జస్ట్ మనకి అప్పర్ మనకు వచ్చేసి అప్పర్ లైన్కి లోవర్ లైన్కి మనకి సో బ్లూ లైన్ రెడ్ లైన్కి మనకి జస్ట్ వచ్చేసి మనకి జస్ట్ ఒక 60 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. సో ఇది మనకి అప్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే లోవర్ సైడ్ మూమెంటం బ్రేక్ అయితే అనే దాన్ని పక్కన పెడితే రేపైతే నాకు ముందు వచ్చేసి 26,000 రౌండ్ ఫిగర్ అయితే రేపైతే టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. దాని తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే నిఫ్టీలో కనబడే ఛాన్స్ అయితే నాకు ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ నాకు అగ్రెసివ్ సెల్లింగ్ అయితే నేను 26,863 ఏటీటీ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో నేను వచ్చేసి అప్పుడే అగ్రెసివ్ సెల్లింగ్ అనేది చేస్తాను. నాకు ఈ లెవెల్ ఎప్పుడైతే మనకి 25,930 940 లెవెల్స్ ఇది ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్ సైడ్ సో అప్పుడు నేను బయింగ్ సైడ్కి వెళ్తాను. జస్ట్ మనకు వచ్చేసి ఒక 20-30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని నేను వచ్చేసి ఒక 60 పాయింట్స్ దగ్గర ఇక్కడ నిఫ్టీ అయితే టేకప్ చేస్తాను. అది మీరు చూడాలి. ఎప్పుడైనా మనకి రెక్టాంగులర్ ప్యాటర్న్లో ఈ లోవర్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో మనం పిఈ ఎంటర్ అవుతాము. అండ్ స్టాప్ లాస్ ఇది మెన్షన్ చేస్తాము. అప్ సైడ్ లైన్ ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అవుతా ఉంటే మనం లో సైడ్ లైన్ వచ్చేసి స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తాము విత్ 1:2 1:3 టార్గెట్స్ అనేది ఫిక్స్ చేసుకుని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి ఇది బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దామండి. బ్యాంక్ నిఫ్టీలో మనకు వచ్చేసి ఈరోజు మంచి వాలటైల్ మూమెంటం అయితే మనం చూస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీలో మనం ఇక్కడ చూసినట్లయితే దగ్గర 53,000 ఇక్కడ చూడండి. సో ఫస్ట్ క్యాండిల్ వచ్చేసి 53,741 దగ్గర స్టార్ట్ అయ్యి మనకి 54,200 అంటే దగ్గర మనకి 500 పాయింట్స్ దాకా మనకి మూమెంటం కనిపిస్తుంది. 500 పాయింట్స్ దాకా మనకి మూమెంటం కనిపిస్తుంది. సో యాజ్ లాంగ్ యాజ్ నాకు ఇది 54,200 బిలో నేను సెల్లింగ్ సైడే ఉండడానికి చూస్తానండి. సో యాజ్ లాంగ్ యాజ్ 55,200 బిలో నేను వచ్చేసి సెల్లింగ్ సైడ్ ఇది వచ్చేసి నాకు మేజర్ రెసిస్టెన్స్ కింద పనిచేస్తుంది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ 3 క్యాండిల్స్ రెడ్ క్యాండిల్స్ ఫార్మేషన్ జరిగింది కాబట్టి మోస్ట్లీ రేపు నేను మార్నింగ్ వచ్చేసి నాకు ఇది వచ్చేసి 54,200 కాబట్టి నాకు 54,000 అండ్ 53,800 లెవెల్స్ దాకా టచ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. మనకి అప్ సైడ్ మూమెంటం అంటారా, వన్స్ మనకి 54,280 ఎప్పుడైతే మనకి లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు నేను అప్ సైడ్ మూమెంటం అనేది ప్లాన్ చేస్తాను విత్ 54,500 లెవెల్స్. ఓకే, యాజ్ లాంగ్ యాజ్ నాకు ఇది 54,200 లెవెల్స్ డౌన్ ఉన్నంతసేపు నేను ఓన్లీ పుట్ ఆప్షన్ బై చేయడానికే చూస్తాను. సో నేను ఈ యొక్క లెవెల్ ఎప్పుడైతే లోపలికే ఉంటుందో, సో ఈ లెవెల్ ఎప్పుడైతే డౌన్లో ఉంటుందో అప్పుడు దాకా మనం వచ్చేసి మార్కెట్ పడుతుందనే నేను చూస్తాను. సో నాకు నియర్ టు 300 to 400 పాయింట్స్ టార్గెట్. సో నాకు ఈ ఓవరాల్ రేంజ్ వచ్చేసి 400 పాయింట్స్ అనుకుంటే నాకు ఒక 300 పాయింట్స్ డౌన్ అనేది నాకు రేపు బ్యాంక్ నిఫ్టీలో అయితే టచ్ అవ్వాలి. ఓకే, అది మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వెళ్దామండి, లైవ్ అప్డేట్స్. సో ఇది మనకు వచ్చేసి ఇజ్రాయెల్కి లెబనాన్కి కాన్ఫ్లిక్ట్ అనేది ఇంటెన్సిఫైడ్ అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో మంచి వారైతే చాలా హెవీగా ఉంది. కాకపోతే అది మార్కెట్ మీద ఎంతమందికి ప్రభావం చూపిద్ది అనేది మన లెవెల్స్ అయితే మీరు జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వండి క్లియర్గా. సో ఇది వచ్చేసి మనకి బిగ్ బ్యాడ్ అప్డేట్ అండి. ఇంకోటి వచ్చేసి మనం చూసినట్లయితే ఇండియా సెప్టెంబర్ బిజినెస్ గ్రోత్ వచ్చేసి 9 monthలో అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఎందుకంటే డిమాండ్ అనేది ఎక్కువ లేదు. సో డిమాండ్ అనేది తగ్గింది కాబట్టి మన బిజినెస్ గ్రోత్ కూడా తగ్గింది అన్నట్లుగా చూస్తున్నాము. కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ చూసినట్లయితే మీరు ఈ సినాప్సిస్ చూసినట్లయితే డిస్పైట్ దిస్ అంటే మనకి బిజినెస్ గ్రోత్ లేకపోయినా జాబ్స్ అయితే బాగా మనకి క్రియేట్ చేయడం జరిగింది అన్నట్లుగా చూస్తున్నారు. జాబ్ సెక్టార్ మనకు వచ్చేసి సర్వీసెస్ సెక్టార్ జాబ్స్ వచ్చేసి బాగా పెరిగింది అన్నట్లుగా చూస్తున్నారు లాస్ట్ 2 yearsలో. సో దానివల్ల ఏంటంటే లిక్విడిటీ అయితే ఎక్కువ ఉంటుందండి మార్కెట్లో, అది మీరు ఒకసారి చూడాలి. సో నెక్స్ట్ ఈరోజు స్పైస్ జెట్ ఆ విధంగా ర్యాలీ అవడానికి గల కారణం ఏంటంటే ఫండ్ రైజింగ్ ప్లాన్స్ అండి. 3,000 crore QIP అటాక్స్
ఇన్వెస్టర్స్ లైక్ గోల్డ్మ్యాన్ సాక్స్, మోర్గన్ స్టాన్లీ అన్నట్లుగా ఇక్కడ చూపిస్తున్నారు. అందువల్ల ఈరోజు ఆల్ టైమ్ హై అనేది మనం ఇక్కడ మనకు వచ్చేసి ఆల్ టైమ్ హై కాదండి, నియర్ అబౌట్ 7 to 8% మనం హై అనేది స్పైస్ జెట్లో చూసాము. సో దాని లెవెల్స్ అయితే మనం చూద్దాము. టాటా సన్స్ వచ్చేసి మనకి 1500 crores ట్యాక్స్ రిలీఫ్ అన్నట్లు ఇస్తున్నారు. సో ఇది వచ్చేసి ఇండైరెక్ట్గా టాటా గ్రూప్ స్టాక్స్ మీద మంచి పాజిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇది అనిల్ అంబానీ వచ్చేసి ఒక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అన్నట్లుగా ఇది చూస్తున్నాడు. సో డెట్ ఫ్రీ కంపెనీగా చేయాలని అన్నట్లుగా. అండ్ మోర్ ఓవర్ ఈ సినాప్సిస్ చూసినట్లయితే ద గ్రూప్ ఎయిమ్స్ టు స్ట్రెంథన్ ఇట్స్ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ హై గ్రోత్ సెక్టార్స్. సో హై గ్రోత్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడానికి, డెట్ అనేది తగ్గించుకొని హై గ్రోత్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడానికి అన్నట్లుగా ఈయన యొక్క ఫండ్ రైజింగ్ ప్లాన్స్ కూడా చేస్తున్నారు. అందువల్ల మనము ఆల్రెడీ 3 days బ్యాక్ 4 days బ్యాక్ రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్ అనేది మనం రికమెండ్ చేసాము. అవి మంచి అప్పర్ సర్క్యూట్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. స్టిల్ రిలయన్స్ ఇన్ఫ్రాలో మీరైతే ఎంటర్ అవ్వచ్చు. అది మన లెవెల్స్ చూద్దాము. నెక్స్ట్ ఈ అదాని గ్రూప్ వచ్చేసి ఐటీడీ సిమెంటేషన్ స్టాక్లో 46.64% స్టేక్ అనేది మనం తీసుకోబోతుంది అన్నట్లుగా చూస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే మనకి అదాని వచ్చేసి మేజర్గా సిమెంట్ స్టాక్స్ మీద మేజర్గా ఫోకస్ చేస్తుంది. సో దానిలో ఇది వచ్చేసి ఇండియాలో నెంబర్ 1 అనేది ఉండాలి పొజిషన్ అన్నట్లుగా. ఇది మేజర్గా ఇప్పుడు వచ్చేసి అల్ట్రాటెక్ కంటే ఇది బీట్ చేయాలి మెయిన్గా అన్నట్లుగా మనం చూస్తున్నాము. వోడాఫోన్ ఐడియా వచ్చేసి సుప్రీంకోర్టు నుంచి మనకి ఎదురు దెబ్బ తగిలిన, కాకపోతే ఇది వచ్చేసి 3.6 బిలియన్ డీల్ అనేది నోకియా, ఎరిక్సన్, శాంసంగ్తో కుదుర్చుకుంది అన్నట్లుగా చూస్తున్నాము. సో ఇది మేజర్గా ఏంటంటే 55,000 crore క్యాపెక్స్ ప్లాన్ టు ఎక్స్పాండ్ 4G కవరేజ్ అండ్ లాంచ్ 5G ఇన్ ద మార్కెట్స్ అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే అన్నట్లుగా చూస్తున్నాము. ఇది సైన్డ్ డీల్స్ వర్త్ 30,000 crores విత్ నోకియా, ఎరిక్సన్, శాంసంగ్ టు సోర్స్ టెలికామ్ ఎక్విప్మెంట్ ఓవర్ 3 years. సో 3 years కాంట్రాక్ట్ అండి. మేజర్ కాంపిటీషన్ మనము మార్కెట్లో సస్టైన్ అవ్వాలంటే సో ఇలాంటి డీల్స్. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక పెన్నీ స్టాక్గా ఉంది. ఇది లార్జ్, ఈవెన్ దో లార్జ్ క్యాప్ అయినా మనం పెన్నీ స్టాక్ ఉంది. సో ఒకవేళ మీకు మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కావాలంటే స్మాల్ అమౌంట్ అయితే దీనిలో మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. ఒకసారి మనం చార్ట్స్ వెళ్దాము. సో మనం చార్ట్స్ చూసినట్లయితే మేజర్గా ఇక్కడ చూడండి స్పైస్ జెట్. సో రిలయన్స్ ఇన్ఫ్రా ఈరోజు కూడా మనకి నియర్ అబౌట్ 15 points దాకా పెరిగింది. అది మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. రిలయన్స్ ఇన్ఫ్రా నాకైతే అది చాలా బుల్లిష్ అయితే కనిపిస్తుంది. స్పైస్ జెట్ ఒకసారి చూద్దాము. స్పైస్ జెట్ చూసిన జస్ట్ ఇప్పుడే వీ షేప్ రికవరీ అనేది మనం ఇక్కడ చూసాము. స్పైస్ జెట్లో మనం జస్ట్ వీ షేప్ రికవరీ ఇప్పుడే బ్రేక్ అయింది. సో మీరు వచ్చేసి ఒక 68 మనకు వచ్చేసి నియర్ అబౌట్ ఈ దగ్గర మనం స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే మాత్రం ఇది మంత్లీ చార్ట్ అయితే చూస్తున్నాను. సో మనం వచ్చేసి ఒకసారి డే క్యాండిల్ కూడా వెళ్దాము, ఏ విధంగా మనము దీన్ని టేకప్ చేయాలి అనేది అన్నట్లుగా. సో మనకు వచ్చేసి డే క్యాండిల్లో చూసినట్లయితే నేను 65.65 ఈ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఎంటర్ అవ్వడానికి చూస్తానండి ఈ లెవెల్స్ దగ్గర. సో ఈవెన్ 68 మేజర్గా వచ్చేసి మనకి 68 అనుకున్నా. సో 67 పాయింట్ నుంచి 68 దాకా మనము ఆ 2-3 points అన్నట్టు అడ్జస్ట్ చేసుకొని మనము దీనిలో అయితే ఎంటర్ అవ్వచ్చు స్పైస్ జెట్లో. ఈ ఐటీడీ సిమెంట్ వచ్చేసి మనం వచ్చేసి అదాని గ్రూప్ అనేది ఎంటర్ అవుతుంది అన్నట్లుగా చూస్తున్నాము. కాకపోతే ఇది వచ్చేసి మంచి హైస్ నుంచి మనకు వచ్చేసి డౌన్ అయితే ఫాలో అవడం జరిగింది. కాకపోతే వన్స్ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం ఈవెన్ మనకు 470 లెవెల్స్ దాకా కనిపిస్తుంది ఐటీడీ సిమెంట్స్. ఓకే ఐటీడీ సిమెంట్స్ ఇంకా 470 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. ఐడియా వచ్చేసి నాకు ఆల్ టైమ్ హైస్ ఎక్కడుంది మనకు వచ్చేసి నియర్ అబౌట్ 20 దగ్గర ఉంది ఒక 1 year మనం డేటా తీసుకున్నట్లయితే. అండ్ ఈవెన్ మనము ఆల్ టైమ్ హై మనం చూసినట్లయితే 122 దగ్గర నుంచి ప్రస్తుతం 10.8 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈరోజే కొంత మొమెంటం అనేది కనపడింది నాకు. ఎంత ఏదైనా కానీ దీనిలో నేను 5 రూపీస్ అంటే మహా పడితే ఇంకా మనకు వచ్చేసి ఇంకొంచెం కరెక్షన్ ఉండొచ్చు అన్నట్లుగా చూస్తున్నాము. ఒకసారి డే క్యాండిల్ వెళ్దాము దీనికి. సో నాకు మహా అంటే నేను ఒక 10.82 దగ్గర ఇది ట్రేడ్ అవుతుంది కాబట్టి నేను 10 రూపీస్ ఆర్ 9.80 దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టుకొని దీనిలో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ ఉంటానండి. మీరు జాగ్రత్తగా వినండి. 9.80 దగ్గర నేను స్టాప్ లాస్ పెట్టుకొని కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ ఉంటాను. అండ్ మోర్ ఓవర్ మీకు ఈరోజు చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు బజాజ్ ఆటో చూడండి. బజాజ్ స్టాక్లో బజాజ్ ఆటో మన రాజీవ్ బజాజ్ గారు దీన్ని 20,000 రీచ్ అవుతుంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇయర్ అన్నట్లుగా చెబుతున్నాడు. సో ఎవరైతే మనం వచ్చేసి 6,000 7,000 దగ్గర నుంచి మనం రికమెండ్ చేస్తూ ఉన్నాము. ఇప్పటికైనా మీరు ఇది ఎనీహో ఆల్ టైమ్ హైస్ కాబట్టి మీరు స్టాప్ లాస్ వచ్చేసి 1167. ఓకే 1167 దగ్గర మంచి స్టాప్ లాస్ అయితే ఉంది. దీన్ని మీరు స్టాప్ లాస్ దగ్గర తీసుకొని మీరు ఎంటర్ అవ్వచ్చు. ఓకే ఎంటర్ అవ్వచ్చు. అది మీరు ఒకసారి చూడండి.
ఈసారి నేను టాటా పవర్ అని మన ఫేవరెట్ స్టాకు. సో ఇది ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి ఆల్ టైమ్ హైస్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. మీరైతే దీన్ని అయితే అక్యుములేట్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.